ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను ఒక మంచి బడ్జెట్ సౌండ్ బార్ అయితే తీసుకొచ్చాను. సో బడ్జెట్ సౌండ్ బార్ అంటే అలాంటిది కాదు, ఓన్లీ సౌండ్ బారే కాదు, దీంతో పాటు మీకు సబ్ వూఫర్ కూడా వస్తుంది. ఇది ప్రైస్ మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో కేవలం 2000 రూపాయల లోపే, అంటే 1999 రూపాయలకే అందుబాటులో ఉంది. ఇక ఇందులోనే మీకు 48 వాట్ సౌండ్ బార్ కావాలి అనుకుంటే దాని ప్రైస్ మీకు ఇంకో 500 పెరుగుతుంది, 2499 రూపాయలకి అయితే వస్తుంది. రెండింటికి సంబంధించిన లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. యాక్చువల్గా ఇంత చిన్న సౌండ్ బార్ దేనికి అంటే, చిన్న గది ఉంటుంది లేదా ఒక ఆఫీస్ లాంటిది అయితే ఉంటుంది, అందులో టీవీ పెట్టుకొని వాచ్ చేసే వాళ్ళకి ఒక చిన్న సౌండ్ బార్ ఉంటే చాలు మాకు అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు కంప్యూటర్ డెస్క్ దగ్గర, అంటే కంప్యూటర్ వాడే వాళ్ళు కూడా ఒక చిన్న సౌండ్ బార్ ఉంటే మాకు సరిపోతుంది అని అనుకుంటాడు. మామూలుగా మనకి కంప్యూటర్ స్పీకర్స్ కొనాలి అంటే అవి 5 వాట్ అలాగే 10 వాట్కి అయితే వస్తూ ఉంటాయి. సో బట్ ఇందులో వచ్చేసరికి మీకు 36 వాట్ అయితే ఉంటుందన్నమాట. విత్ సబ్ వూఫర్ కూడా ఉండడం వల్ల మీకు బేస్ కూడా ఎక్కువగా వస్తుండేది. సో అక్కడ వచ్చేసరికి మూవీస్ని కూడా అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో సో చిన్న సింపుల్ గదుల్లో లేకపోతే కంప్యూటర్ కోసం సౌండ్ బార్ లాంటి ప్రోడక్ట్ కోసం చూస్తున్నారంటే వాళ్ళ కోసం మనకి మీవి ఫోర్ట్ S36 సౌండ్ బార్ అయితే వచ్చేసింది. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా కార్డ్బోర్డ్తో అయితే వచ్చిందనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇంకో బాక్స్లు అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇంకా మొత్తం బయటికి తీసేద్దాం ముందు. సో ఇన్ని బాక్సులు ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ మనకి చూస్తే ఇవన్నమాట, ఇందులో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఇస్తున్నాయి. సో 3 బాక్సులు ఉన్నాయి. ఇదైతే డమ్మీయే, ఏమీ లేదు, సపోర్ట్కి ఇచ్చారు. ఇందులో ఏముందో చూద్దాం ఈ బాక్స్లో. సో ఈ బాక్స్లో మనకి ఒక సౌండ్ బార్ ఉంది. సౌండ్ బార్ బయటికి తీద్దాం. ఇంతకుముందు మనం మీవికి సంబంధించి ఒక 4 సౌండ్ బార్ అయితే అన్బాక్స్ చేసాం, పోర్టబుల్ సౌండ్ బారు. సేమ్ ఆ డిజైన్లో అయితే ఇది ఉంది. బట్ ఒకసారికి దీంట్లో మనకి ఎక్స్ట్రా వూఫర్ని అయితే ఇస్తున్నారు, సబ్ వూఫర్ని ఇస్తున్నారు. ఇది సబ్ వూఫర్ అనుకుంటా. ఇంకా ఇందులో ఏమి ఇచ్చారో చూసేద్దాం. సో ఒక యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ కార్డ్ ఒకటి అయితే ఉంది, ఆక్స్ కేబుల్ అయితే ఒకటి ఉంది, పవర్ అడాప్టర్ ఒకటి ఉందన్నమాట. 30 వాట్ పవర్ అడాప్టర్ అనమాట ఇది. ఇక ఇది సబ్ వూఫర్ అనమాట, చిన్న సైజు సబ్ వూఫర్. ఇది బయట తీద్దాం. క్యూట్గా చాలా స్మాల్ సైజులో ఉంది, చూడడానికి భలే క్యూట్గా ఉంది. సో చూసారు కదా. సో ఇదంతా మనకి వుడ్తో అయితే బిల్డ్ చేశారు, కంప్లీట్ ఇదంతా వుడ్డే. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ నుంచి కేబుల్ అయితే వచ్చింది. ఇంకా ఎటువంటి పోర్ట్స్ అయితే లేవు. ఇక ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అయితే ఉంది. సౌండ్ బార్ చూడొచ్చు. సౌండ్ బార్ కానీ సబ్ వూఫర్ కానీ పెద్ద వెయిట్ అయితే ఏం లేవు. సో ఈ సౌండ్ బార్ ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా మొత్తం మీకు ఫ్యాబ్రిక్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇక్కడ మీవి బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే ప్లే అండ్ పాజ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే ఎల్ఈడి లైటింగ్ అయితే కనిపిస్తుంది. ఇది మైక్రోఫోన్ ఏంటో చూడాలి. ఇక బ్యాక్ సైడ్ చూస్తే పవర్ ఇన్పుట్ అయితే ఉంది, DC 12 వోల్ట్ పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. USB పోర్ట్ అయితే ఉంది. కొంచెం మనం 32 GB వరకు పెన్ డ్రైవ్ని అయితే యూజ్ చేయొచ్చు. TF స్లాట్ కూడా ఉందన్నమాట, SD కార్డ్ స్లాట్. సో కొంచెం మనం SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు, అంటే సిస్టమ్కి అలాగే టీవీకి సో కనెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ప్లేయర్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ వూఫర్ అవుట్ అయితే ఉంది. ఇక్కడ మనం సబ్ వూఫర్కి సంబంధించిన ఈ కేబుల్ని ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్లూటూత్ ద్వారా కూడా దీన్ని అయితే మనం కనెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి బ్లూటూత్ 5.3 అయితే వస్తుందన్నమాట. ఇక సౌండ్ బార్లో మీకు 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ స్పీకర్ మీకు 2 ఇంచెస్తో అయితే వస్తుందన్నమాట, అంటే 2 ఇంచెస్ డ్రైవర్స్ 2 అయితే ఉంటాయి. ఇందులో మీకు సింగిల్ డ్రైవరే ఉంటుంది, అది మీకు 3 ఇంచెస్ డ్రైవర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సబ్ వూఫర్కి వచ్చేసరికి. ఇక ఇవి వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, మిగిలిన ఫీచర్స్. సో కంప్లీట్ ఇది మీకు సౌండ్ బార్ ప్లాస్టిక్తో బిల్డ్ అయితే, సబ్ వూఫర్ వచ్చేసరికి మీకు వుడ్తో అయితే బిల్డ్ చేశారు. సో రెండు మనకి ఫినిషింగ్ చూడడానికి బాగానే ఉన్నాయి. మెయిన్లీ చెప్పుకోవాల్సింది ఇవి వచ్చేసరికి మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనమాట. సో మీవి అనేసరికి మన ఇండియన్ బ్రాండ్. సో వీళ్ళు ఇండియాలోనే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. సో ఎవరైతే ఇండియన్ బ్రాండ్ కావాలనుకుంటారో వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంతకుముందు సేమ్ ఇదే టైప్ చూసారు కదా, పోర్టబుల్ సౌండ్ బార్ అనమాట. సో ఇందులో బిల్టిన్ బ్యాటరీ అయితే ఉంటుంది, సేమ్ అదే సైజులో అదే తీసుకొచ్చారు. కాకపోతే ఇందులో మీకు బిల్టిన్ బ్యాటరీ ఉండదు, సబ్ వూఫర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో అయితే మీకు బిల్టిన్ బ్యాటరీ ఉంటుంది, సబ్ వూఫర్ లాంటి సపోర్ట్ అయితే ఏమి ఉండదు. మిగిలిన ఫీచర్స్ ఆల్మోస్ట్ మనకి రెండిట్లో ఒకే మాదిరిగా ఉంది. దీని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ అయితే ఉందన్నమాట. అయితే తీసుకున్నారు 27వ తారీఖు అనుకుంటా తీసుకుంది. కేవలం 3 గంటల్లోనే దగ్గర 3000 బుకింగ్స్ అయినట్టుగా అయితే ఇప్పుడు వాలా అయితే టీచ్ చేస్తుంది అనమాట. సో ఈ వాలా ఎయిర్ అనేది, అంటే S1 ఎయిర్ అనేది వీళ్ళు లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో అనౌన్స్ చేశారు. బట్ అసలు ఇంతకాలం తర్వాత వీళ్ళకి సంబంధించి ప్రీ బుకింగ్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చరికి మనకి 3 kWh బ్యాటరీతో వస్తుంది, 125 కిలోమీటర్స్ వీడియోస్ ని ఒక మెసేజ్ లాగా అయితే అవతల వాళ్ళకి పంపించవచ్చు అనమాట. అంటే ముందుగా వీడియో రికార్డ్ చేసి ఫైల్ లాగా పంపించకుండా ఇది ఒక ఫీచర్ అని చెప్పొచ్చు.
మనం కావాలంటే 3.5 ఆడియో పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మన సిస్టమ్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. నేను కనెక్ట్ చేసింది కూడా చూపిస్తున్నాను ఇక్కడ, మీరైతే చూడండి. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి 36 వాట్ అయితే ఇస్తున్నారు. సో మనకి ఎక్కువగానే వస్తుంది. ఈ రూమ్లో కనుక చూస్తే కరెక్ట్గా సరిపోయేంత అయితే వస్తుంది అనమాట. ఇది నాది 12x12 ఉంటుంది అనుకుంటా. సో రూమ్ సైజ్ వచ్చేసరికి ఈ రూమ్లో అయితే మాత్రం కరెక్ట్గానే సరిపోతుంది. మీరు హాల్ లాంటి దాంట్లో సెట్ అయిద్దా అంటే అలాంటి చోట సెట్ అవుతుంది అనమాట. మీరు చిన్న టీవీ 32 ఇంచెస్ టీవీయో లేదా 40 ఇంచెస్ టీవీయో పెట్టుకుని ఒక చిన్న 10x10 లేదంటే 12x12 ఉండే సైజు రూమ్లో కావాలి అనుకుంటే అలాంటి చోట తీసుకోవచ్చు. అలాగే మీకు కంప్యూటర్ కోసం ఒక స్పీకర్ చూస్తున్నారు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు సబ్ వూఫర్తో పాటు ఈ సౌండ్ బార్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను సినిమా సాంగ్స్ అయితే ప్లే చేయలేకపోతున్నాను, ఎందుకంటే చిన్న బిట్ 10 సెకండ్స్ ప్లే చేసిన కాపీరైట్ వేసేస్తున్నారు అనమాట. సో అందువల్ల సినిమా సాంగ్స్ అయితే నేను ప్లే చేయకుండా సో కాపీరైట్ ఫ్రీ ఉన్న మ్యూజిక్ని ప్లే చేయాల్సి వస్తుంది. అమ్మో సినిమా సాంగ్ అంటే అయిపోతాం ఇంకా. సో ఈ వాల్యూమ్ బటన్ ఇచ్చారు కదా, ఈ వాల్యూమ్ బటన్ని మనం వాల్యూమ్ పెంచి తగ్గించుకోవడానికే కాకుండా నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి కూడా అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకో మరో హోల్ ఉంది, ఇది మరి మైక్రోఫోనా కాదు అనేది చూద్దాం. మైక్రోఫోన్, ఇది మైక్రోఫోన్ కూడా ఉంది. అంటే ఫోన్ కాల్స్ లాంటి ఏమైనా వస్తే మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు వీడియో కాల్స్ ఇలాంటి వాయిస్ కాల్స్ ఏమైనా అటెండ్ చేయాలన్నా సరే సో అటెండ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇందులో మైక్రోఫోన్తో అయితే రికార్డ్ చేసింది, మీకు ఇప్పుడైతే వినిపిస్తున్నాను. సో క్వాలిటీ ఎలా ఉందనేది చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను మైక్రోఫోన్ దగ్గర చేస్తే ఇలా అంటానమాట. సో అప్పుడు ఆ సౌండ్ కూడా రికార్డ్ అయ్యింది. సో ఆ సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది. సో ఇందులో ఉన్న బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ అయితే పనిచేస్తుంది అనమాట. ఇక ఈ సౌండ్ బార్ మనం తీసుకోవచ్చా అంటే ఇప్పుడు బిగ్ బిలియన్ డే సేల్స్లో మనకి 1999 రూపాయలకి వస్తుంది. సో అక్కడ మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రైస్ పెంచుతారంటున్నారు. సో అప్పుడైతే వద్దు, కానీ ఇప్పుడైతే మాత్రం ఈ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. మీరు చిన్న డెస్క్ మీద కంప్యూటర్ కోసం కావాలనుకున్నా సరే ఇది తీసుకోవచ్చు, లేదా చిన్న సైజు టీవీ కోసం మీరు సౌండ్ బార్ అండ్ సబ్ వూఫర్ చూస్తున్నారన్నా సో ఇది మీకు బాగానే ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి కావాలనుకుంటే మీరు ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.